ఆలోచన ఏమిటంటే హైదరాబాద్కు 4 వైపులా ఒకే దగ్గర ఇన్ని ఎకరాలు ఇంక ఇప్పుడు సాధ్యం కాదు. బంగారానికి విలువ ఉందో లేదో తెలియదు, కానీ హైదరాబాదు భూములకు మాత్రం భూమి ఉంది, బంగారానికి ఎక్కువగా ఖరీదు ఉంది. కాబట్టి 4 చెరగుల 10 ఎకరాల 20 ఎకరాల 30 ఎకరాల దొరకటం కష్టమే కాదు. అది ప్లాట్లు చేసి ఇవ్వటమా, ఫ్లాట్లు చేసి ఇవ్వటమా ఆలోచన చేస్తున్నాం. బయట సొసైటీ బయట ఉన్న జర్నలిస్టులకు కూడా, సొసైటీ లోపల ఉన్న వారికైనా సొసైటీ ఒక ప్రొఫార్మా తయారు చేసి గైడ్ లైన్స్ మార్గదర్శకాలు పెట్టి వాటిని ఫిలప్ చేసిన వారికి, అంటే వాటిని పరిపూర్తి చేసిన వారికి ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వర్తించి ఉన్న వాళ్ళకి సొసైటీలో ఉన్నా లేకున్నా అందరికీ హౌస్ సైట్స్ ఇవ్వాలని చెప్పే భావంతో ఉన్నాం. దానికి ఆ మార్గదర్శకాలను, ఆ ప్రొఫార్మాను రూపొందించే క్రమంలో ఉన్నాం. అందువల్ల ఆల్ ఎలిజిబుల్ పీపుల్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇన్ ది స్టేట్, ఐ అష్యూర్ యూ పాజిటివ్లీ దే విల్ గెట్ ది ప్లాట్స్. ఫ్లాట్స్ కట్టాలన్న భావనతో కూడా ఉన్నారు. నేను మీ అందరినీ విజ్ఞప్తి చేసేది, వీ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఫ్రీ ఎనీథింగ్. మనకన్నా కింది వర్గాలు ఉన్నాయి. 33 రూపాయలకు రోజు ఖర్చు పెట్టలేని అర్బన్ ఏరియాలో 33 రూపాయలు కూడా దినం ఖర్చు పెట్టలేని వ్యక్తులు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారు. 26 రూపాయలు ఖర్చు పెట్టలేని, రోజుకు 26 రూపాయలు ఖర్చు పెట్టలేని ప్రజలు రూరల్ ఏరియాలో ఉన్నారు. బిలో పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ డెఫినేషన్ ఇది. ఎబో పావర్టీ లైన్ ఉన్నారు 33 కాదు, అంతకన్నా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. కానీ బిలో పావర్టీ లైన్ పీపుల్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని వీ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ ఫ్రీ. మన కట్టే శక్తి మేరకు కడదాం. 1 కోటి రూపాయలు 80 లక్షలు హైదరాబాదులో భూములు ఉన్నాయి, మనకు సాధ్యం కాదు కట్టడం. అందుకని మార్కెట్ రేట్ కాకుండా జర్నలిస్టులకి వారి ఆదాయాల ప్రకారంగా నిర్ణయించి భూమిని అక్కడ ఎంత పెట్టారు, చాలానే పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ ఆ రోజు కట్టడానికి జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో మేము నిర్ణయించింది 7,500 ఎకరం.